చెత్తను చేసేవాడు కాదు. బాగా అర్థం చేసుకోండి దేవుడి వాక్యం. దేవుడు ఎప్పుడు కూడా పనికిరాని వారిని చేయడు, ప్రయోజకుల్ని చేస్తాడు. ఇన్ కేస్ వాళ్ళు వారి జీవితాలను సరిగా చేసుకోలేకపోవడం వల్ల, సరిగా నడిపించుకోలేకపోవడం వల్ల, లేక ఉన్న పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాలను బట్టి వారి జీవితాలను వారే చేతులారా పాడు చేసుకుంటారు. కానీ దేవుడు ప్రత్యేకంగా వీళ్ళు పాడైపోవును గాక అని ఎవరిని అనేవాడు. బాగా దేవుడి వాక్యాన్ని వినాలి, అర్థమవుతుందా? దేవుడు సృష్టిని మొదలుకొని మరి ఆది కాలంలో ఆదామును దేవుడు సృష్టించినప్పుడు వీడు దేవుడి మాట వినకూడదు, వీడు సాతాను మాట వినాలి, వీడు సాతాను మాటని చెడిపోవాలి అని దేవుడు సృష్టించాడా? సృష్టించలే. తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున, తను ఎలా ఉన్నాడో అలా ఉన్న తన ప్రతిబింబముగా దేవుడు మనుషుడిని తయారు చేసుకున్నాడు. ఎంత ఇష్టంగా దేవుడు తయారు చేసుకున్నాడో తెలుసా? ఆకాశములో, భూమి మీద అన్నిటినీ దేవుడు ఏమన్నాడు? ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, పక్షులు, జంతువులు కలుగునుగాక, పక్షాదులు లేక వృక్షాలు ఇవన్నీ కలుగునుగాక అని కేవలం దేవుడు నోటి మాట ద్వారా మాత్రమే పలికాడు. కానీ మనుషుడు ఏం చేశాడు? చెప్పాలి. మనుషుడు ఏం చేశాడు? స్వయంగా దేవుడే ఎక్కడికి వచ్చాడంట? భూమి మీదకి వచ్చి నేల మట్టిని తీసుకొని తన స్వరూపం చొప్పున ఒక బొమ్మను, ఒక ఆకారాన్ని చేసుకొని తన నోటి నుండి జీవవాయువును పోదగా నరుడు చలించు జీవాత్మ ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి మనుషుడు దేవుడు అలాగే తయారు చేసుకున్నాడు. తనకి ఇష్టమైన ఆకారంలో, తనకి ఇష్టమైన రీతిగా దేవుడు తయారు చేసుకున్నాడు. ఆదాముని మొట్టమొదటి మనిషిని దేవుడు ఎలా సృష్టించుకున్నాడో అలాగే ఉండాలనుకున్నాడు. కానీ మధ్యలో సాతానుడు వచ్చి సర్వమానవాళికి పాపాన్ని అనేటువంటి దాన్ని పరిచయం చేసిన తర్వాత దేవుని మనస్సు బాగా నొచ్చుకుంది. అదే ఆది కాండములో ఒకసారి మీరు చదివితే అక్కడ ఒక మాట చూపిస్తారు, ఒకసారి చూడండి. ఆది కాండము 6వ అధ్యాయం 4వ వచనం. 5వ వచనం చదువమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క ఆలోచన ఉదయము తప్పనియు, తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు అసలు ఈ మాట జీర్ణించుకోవడానికి కూడా అవకాశం ఉండట్లా. ఎంత గొప్ప మాట, ఎంత బాధాకరమైన మాట. దేవుడు భూమి మీద నరులను చేసినందుకు ఏమవుతున్నాడంట? సంతాపం అంటే ఏంటి? అంతేగా సంతాప సభ అంటారు. అంటే ఏంటి? బాధపడే సభ. ఎవరైనా చనిపోతే సంతాప సభకి వెళ్ళొస్తానండి అంటారు. అంటే నా సంతాపం తెలియజేస్తున్నా అంటారు. అంటే బాధాకరమైన దేవుడు అంత బాధపడుతున్నాడు. దేనికి? అదే దేవుడు నరులను చేసినందుకు బాధపడుతున్నాడా? అసలు ఎందుకు బాధపడాలా? ఆ పై వచనాల్లో మనం చదువుకున్న మాటలు, నరుల చెడుతనము భూమి మీద ఎందుకు దేవుడు బాధపడుతున్నాడో చెప్తున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట. వారి ఊహల్లోని ఆలోచన అంతా ఎల్లప్పుడూ కేవలం అది. అర్థమైందా? ఎందుకు దేవుడు వినండి, దేవుడి వాక్యాన్ని వినండి. పైకి తలంత ఎందుకు దేవుడు బాధపడుతున్నాడంటే వారి హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఎప్పుడూ చెడ్డగానే ఉన్నాయి. అంటే మంచిగా ఆలోచించేవాడు ఎవరో ఈ లోకంలో లేదు. తయారు చేసినందుకు దేవుడు బాధపడలా. హృదయాలు మారిపోతూ ఉన్నాయి. దేవుడు ఇప్పుడు మీకు బాగా అర్థం చేస్తారు. మీకు బాగా ఇష్టమైన ఏదైనా బొమ్మ ఉందనుకోండి, దాన్ని నేను తీసుకొని పీకి బాగా ఏదో నాకు ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తాను అనుకో, మీకేమొస్తుంది? ముందు కోపం వస్తుంది, తర్వాత ఇలాంటి మనిషి ఇలా అనుకుంటాను అనుకోవా? అంటే దేవునికి కూడా అంతే. నేను ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్నాను మనుషుల్ని, కానీ వీళ్ళేం చేస్తున్నారంటే వారి హృదయంలో ఆలోచనలన్నీ కూడా చెడ్డగానే ఉన్నాయి, మంచి ఆలోచనలు లేవు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఆది కాలంలో సాతానుడు అనేవాడు మనుషుల దగ్గరికి రావడం వల్ల వాడి హృదయం అంతా గలిబిలైపోయింది. అందరూ పాడైపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు.
అలాగని దేవుడు మనుషులను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమామయుడంటే, ఆయన ఎంత జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడంటే, ఇప్పుడు ఈ రోజులో కూడా కొంతమంది మనం అనుకున్నాం మహానుభావుడు అండి, బతికితే బతికాడు, చాలా మంచి బతికాడండి, ఎందుకంటాం అంటే అతను జీవించిన జీవితంలో ఏదో కొద్దో గొప్ప మంచి పనులు చేస్తుండటాను. అంటే మనం మంచి వాళ్ళమో చెడ్డవాళ్ళమో తెలియజేసేది ఏమిటి అంటే మనం చేసే పనులే. బాగా అర్థం చేసుకో. మనం మాట్లాడే మాటలే, మనం చేసే పనులే, మనం ఉండే విధానమే మన సాక్ష్యమే. మనం ఎలాంటి వారిమో లోకానికి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంట్లో ఎలా ఉంటానో మీకు తెలుసు కదా, నేను హాస్పిటల్లో ఎలా ఉంటానో వాళ్ళకి తెలుసు ఏంటి, నేను బయట ఎలా ఉంటానో సమాజం. అంటే ఒకే మనిషిలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో చూడండి. ఒకడే మనిషి. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే భార్యకు పురుషుడు భర్త అవుతాడు, పిల్లలకు తండ్రి అవుతాడు. అర్థమవుతుందా? ఒక మనుషుడే ఎలాగైతే సంబంధాలు కలిగి ఉన్నాడో అలాగే దేవుని యందున్నటువంటి బిడ్డలు కూడా మంచి సంబంధాలే కలిగి ఉండాలి, మంచి ఆలోచనలే కలిగి ఉండాలి, మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని సంకల్పం. కానీ మనుషులు దేవుని ఉద్దేశాన్ని పాడు చేశారు, దేవుని ఆలోచనలు పాడు చేశారు, దేవుని సంకల్పాలనే చిన్న భిన్నం చేశారు. ఈరోజు మీకు మనుషుడిని, ఒక భక్తుడిని జ్ఞాపకం తీసుకొస్తా. జాగ్రత్తగా విందాం ఆ మనుషుడి గురించి. దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఆ మనుషుడిని చూస్తే మనకు అర్థం అవుతుంది. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఇశ్రాయేలు అనేటువంటి ప్రజలు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు? 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో దేవునికి ఇష్టమైన ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, దేవుడి చేత ప్రేమింపబడే ప్రజలు వాడు, దేవుడు వారి కోసం ఏదో ఒకటి చేద్దాం అని ఎప్పుడూ ఎదురు చూసే ప్రజలు వాడు. అలాంటి వారు ఎక్కడ ఉన్నారంట? ఐగుప్తులో ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. అంటే వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఏమండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5, 10, 15, 20 ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. అంటే వారి తరాల ఒక తరం అంటే ఎన్ని సంవత్సరం? 100 సంవత్సరాలు. అంటే ఒక మనుషుడు 100 సంవత్సరాలు బ్రతికితే అతనికి పుట్టిన 4 కుమారులు అదే బానిసత్వం, వారికి పుట్టిన 4 కుమారులు అదే బానిసత్వం. 100 430 సంవత్సరాల నుంచి అదే బానిసత్వంలో దేవుడు ప్రేమించిన ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగాడు, ఒక ఉద్దేశంతో అతను మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళు ఇప్పటికే 400 సంవత్సరాల నుంచి బానిసత్వం నలిగిపోతున్నారు, వీరిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఎలాగైనా ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలి. ఏం చేయాలి? ఏం చేస్తే వాళ్ళు బయటకు వస్తారు? దేవుడికి చాలా పెద్ద పనే అది. చెప్పండి. ఐగుప్తులందరూ చంపేసి వీళ్ళు నా ప్రజలు, వీళ్ళందరి మీద వెడిచాక ఉండకూడదు, ఐగుప్తులందరూ ఒక్క దెబ్బతో చచ్చిపోవాలి అన్నారు అనుకో, దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఆయన ఏదైనా చేయగలరు. ఒక ప్రజలు పుట్టించగలడు, ఒక ప్రజల్ని చంపగలడు. అదంతా దేవుని యొక్క స్వాధీనంలోనే ఉంటుంది. కానీ ఒకసారి వినండి, దేవుని ప్రణాళిక ఒక మనుషుని పట్ల ఎలా నెరవేరుతుందో ఈరోజు మనం నేర్చుకోగలగా. ఈ 430 సంవత్సరాల బానిస బ్రతుకులో ఉన్నటువంటి వీరిని బయటకు తీసుకురావడానికి దేవుడు ఒక మనుషుని ఏర్పాటు చేసుకున్నాడు. అతని పేరే మోషే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మోషే అనే మనుషుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొత్త గొప్ప దేవుని యొక్క ఆలోచనలు, దేవుని ప్రణాళికలు, దేవుని సంకల్పాలు మనందరికీ తెలియకపోయినా ఎవరికి తెలుస్తుందో తెలుసా? చెప్పాలి. ఎవరికి తెలుస్తుంది? దేవుడికి వ్యతిరేకంగా నిలబడేవాడు ఎవడో? మరి ఎంత చూస్తారని నామహంగా నేను సాధారణంగా చెప్పాలి. ఎవరు? సాధారణంగా తెలుసు. దేవుని ఆలోచన ఏంటి? ఇప్పుడు ఈ ఐగుప్తులో ఉన్న ఈ ఇశ్రాయేలుని బయటకు తీసుకురావాలనుకుంటున్నాడు దేవుడు. మరి ఎలా? ఏమవుతున్నాడు ప్రణాళిక? ఇర్మియా గ్రంథంలో రాస్తాడు, ఆ తల్లి గర్భములో పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. అదే కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను తల్లి గర్భంలోనే పుట్టాను, పాపములోనే పుట్టాను, పాప
అంటే దేవుని కన్నులు పిండముగా ఉండగానే మనల్ని చూచుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చూచినటువంటి ఆ భక్తుడే మోషే. దేవుని కన్నులు పిండముగా ఉండగానే మోషేను చూస్తూ ఉన్నాయి. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న వారిని దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? మోషే అనే మనుషుని భూమి మీద పుట్టించి అతన్ని నాయకుడిగా చేసి అతన్ని నిలబెట్టి వారిని తన ద్వారా బయటకు తీసుకురావాలనే ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక సంకల్పం. దీనిని ఎలాగైనా నాశనం చేయాలి, దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాలి అని సాతానుడి పన్నాగా. ఎవరి పన్నాగో చెప్పాలి. అయితే ఆ ఐగుప్తులో ఈ యొక్క మోషే జన్మించే కాలంలో ఒక ఆజ్ఞ జారీ చేయబడిందంట. ఏ ఆజ్ఞ? అదే యేసుక్రీస్తు పుట్టిన టైంలో కూడా వచ్చింది. 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలందరినీ చంపేయండి అని ఐగుప్తులో ఒక శాసనం జారీ చేయబడింది. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. మోషే పుట్టే సమయం అది. అర్థమవుతుందా? మోషే భూమి మీదకు ఉద్భవించబోతున్న సమయం అది. వాళ్ళందరూ ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే మోషే తల్లి పేరు ఎకెబెదు, ఆమె కనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, కనడానికి మరి సమయం అనుకూలించినప్పుడు, ఆ కనడానికి అంటే కనినటువంటి గర్భం ధరించి నెలలు నిండిన తరువాత ప్రసవానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఆజ్ఞ జారీ చేయబడింది. ఇశ్రాయేలులో ప్రతి ఇంటిలోకి సైనికుడు వెళ్తున్నాడు. ప్రతి చోటకి ఆ మంత్రస్థానాలు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే మగబిడ్డ అంటతోనే సైనికులు వస్తున్నారు. నిర్దాక్షిణంగా ఆ మగపిల్లల్ని ఖడ్గముతో సంహరిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. చిన్న పసిగుడ్డు, అంతేగా. ఈ రోజున ఏదైనా చెత్తబుట్టలోనో లేకపోతే మున్సిపాలిటీ కుండీల దగ్గర చిన్న చిన్న పిల్లల్ని కవర సంచుల్లోనో గోరు సంచుల్లోనో వాళ్ళు చేస్తున్న భయంకరమైన ఆ పాపాల వలన పుట్టినటువంటి పిండాలుగా ఉండగానే విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అక్కడ ఆ దృశ్యం చూస్తేనే మనకేమనిపిస్తుంది? అయ్యా, ఎంత పాదరా పాపం, ఎంత కష్టం వచ్చింది. ఆ పిల్లోని గొడ్డు చీమలు కుట్టేయడం, రక్తం రావడం, అదంతా చూస్తే మనకి ఎంత హృదయ మనమే దీనికి ఎంత బాధపడిపోతే, ఆ రోజున ఇశ్రాయేలీలలో 2 సంవత్సరాల పిల్లలందరినీ కొట్టేసి కొట్టడం, లేకపోతే గొడ్డలతో నరికేయడం, కత్తులతో చంపేయడం చేస్తుంటే ఇశ్రాయేలీల ఆ సమూహంలో ఆ జనాంగం అంతా కూడా రోదన ఏడుపులు, భయంకరమైనటువంటి వద జరుగుతుందంట ఆ సమయంలో. ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? మోషేను ఎకెబెదు కనేసింది. ఆలోచించండి. మోషేను ఎకెబెదు తల్లి గర్భం ధరించేసింది, కనేసింది. పిల్లోడు పుట్టాడు. ఇప్పుడు చిన్న పిల్లోడు చేతుల్లో ఉన్నప్పుడు ఏడుస్తాడు, ఏడవడా? గట్టిగా ఏడుతాడు. వాడికి ఉన్న ఎంత స్వరం దాని సొంతం ఏడుతానే ఉంటాడు. నాకు అర్థం కాని విషయం, మోషేను కూడా ఆ సైనికులంతా తిరుగుతున్నారుగా, ఆ మంత్రస్థానం తిరుగుతున్నారు, సైనికులు తిరుగుతున్నారు. మంత్రస్థానాన్ని రాజు అడుగుతాడు, ఏమమ్మా ఏంటి మీరు ఎవరిని పట్టుకోవట్లేదంటే మంత్రస్థానంలో అనేవాడు. అంటే ఈ రోజుల్లో వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ కొంతమంది ఆ ప్రసవం నిండిన తర్వాత చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు మరి? అదే అంటారా? వాళ్ళు అంటారు, అయ్యా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేలోపే వాళ్ళు కనేస్తున్నారు అయ్యా పిల్లల్ని. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. మేము వెళ్ళేలోపే కనేస్తున్నారు కదా అయ్యా, ఎవరిని విడిచిపెట్టట్లా, అయినా అందరినీ చంపేస్తున్నాం అని చెప్పారంట. మోషే కూడా అదే సమయంలో పుట్టాడు. నాకు అర్థం కాని విషయం, మోషే కూడా ఏడ్చుండాలిగా, చిన్నపిల్లోడే కదా, బుడ్డోడే కదా, ఏడ్చుండాలిగా. కానీ దేవుని ప్రణాళిక మోషే మీద ఉండటాన్ని బట్టి దేవుని సంకల్పం ఆ 430 సంవత్సరాల బానిసత్వం బ్రతుకు నుంచి వారిని బయటకు తీసుకురావడానికి మోషే మీద దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి అక్కడ తిరుగుతున్న సైనికుల ఎవ్వరికి కూడా మోషే ఏడుపు వినిపించలేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రణాళిక మనుషుల మీద ఉంటే దేవుడు శత్రు సమూహాన్ని కూడా దూరం చేస్తాడు. ఆయన ఏర్పాటులో ముందు మనము ఉండాలి, ఆయన సంకల్పంలో మనం ఉండాలి, ఆయన ఉద్దేశంలో మనం ఉండాలి. అలాగ ఉన్నటువంటి మోషేను దేవుడు వారి నుండి తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది నెంబర్ 1 దేవుని ప్రణాళిక. రెండో విషయాన్ని గమనించండి.
ఇప్పుడు మోషే పుట్టేశాడు, ఏడుపేమో సైనికులకు వినిపించలేదు. మరి ఆ గుడారంలోనే ఉంటే పొరపాటున ఏ సైనికులు వచ్చి ఆ గుడారాన్ని తెరిచి చూస్తే, అమ్మో ఏ ఇంట్లో కూడా పిల్లడు పుట్టాడు, చంపేయాలి అని అనుకుంటారుగా. అనుకొని మోషే అక్క అయిన మిరియాము ఆ బాలుని తీసుకెళ్లి నైలు నది అనే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఒక జబ్బు పెట్టులో పెట్టి మూతేసేసి నదిలో తోసేసింది. నా మాటలు అర్థమవుతున్నాయా? మోషేకి ఒక అక్క ఉంది. ఆ అక్క గుడారంలోనే ఉండిపోతే, ఇంట్లో ఉండిపోతే ఏ సైనికుడు వచ్చి మోషేని చంపేస్తాడు. కాబట్టి నా తమ్ముడిని నేను రక్షించుకోవాలి, కాపాడుకోవాలని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందంట? జమ్ము పెట్టులో పెట్టి నైలు నదిలో వదిలేసింది. కానీ దూరం నుండి ఆ అక్క చూస్తూ ఉందంట. ఆ పెట్టి అంత దూరం వెళ్తుందా? ఎవరికి దొరికిద్దా? ఎవరు తీసుకుంటారా? ఒకవేళ ఆ నదిలో వెళ్ళిపోతూ ఉండగా ఏమైనా అరుపులు నిలబడి ఆ సైనికులను పట్టుకొని అక్కడ ఏమైనా మోషేని చంపేస్తారేమో అని మిరియాము దూరం నుండి చూస్తూ ఉంది. మిరియాము అక్క చూస్తూ ఉంటూ ఉన్నది. తల్లి వస్తే ఇంకెందుకు వాళ్ళు బతికినిస్తారు? అయితే ఆ దూరం నుండి చూస్తూ ఉండగా ఆ జమ్ము పెట్టి నదిలో ప్రవహిస్తూ 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 ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చెప్పాలి. ఎక్కడికి వెళ్ళింది? ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కుమార్తె ఆ నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆమె చూసిందంట ఆ పెట్టిని. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. చూసిందిగా. రాణిగారు అడిగితే, మరి రాజుగారి కుమార్తె అడిగితే ఏదైనా ఇవ్వాలిగా. వెంటనే నాకు ఆ పెట్టి కావాలి. గబగబ సైనికులు వెళ్ళారు, ఆ పెట్టిని నాకు వచ్చారు. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఎవరున్నారు? అప్పటికే ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఏమని? 2 సంవత్సరాల పిల్లల్ని సంహరించమని. కానీ రాణి గారి చేతిలో ఏముంది? జమ్ముపెట్లో ఉన్న బాబు కనబడుతున్నాడు. ఏడుస్తూ కనబడుతున్నాడు. ఇది చాలా విరుద్ధం. ఇగో ఎవరో ప్లాన్ చేసి జమ్ముపెట్లో పెట్టి ఇగో ఈ నదిలో వదిలేశారు. దొరికాడు పిల్లండి. ఏ ఇంటి నుండి ఆజ్ఞ జారీ చేయబడిందో అదే ఇంటిలోనికి మోషే వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రాణి గారు ఆ బాక్స్ తీసుకొని ఆ పిల్లని తీసుకొని ఇప్పుడు ఆ ఇంటిలో నుండేగా ఆజ్ఞ వచ్చింది. ఆ ఐగుప్తు రాజుగా చెప్పింది అందరినీ చంపేమని. మరి ఇప్పుడు మోషేని చంపాలా వద్దా? చంపాలా వద్దా? చంపేయాలి. కానీ చంపారా? చూడండి దేవుని ప్రణాళిక ఎలా ఉందో, దేవుని సంకల్పం. ఏ ఇంటి నుండి ఆజ్ఞ జారీ చేయబడిందో, ఏ ఇంటి నుండి రక్తం చిందించాల్సిందే, అందరూ రక్తంతో పాలిపోవాల్సిందే, ఒక భయంకరమైన వధ జరగాల్సిందే అని ఆ ఇంటిలో నుండి జారీ చేయబడిన ఆజ్ఞే ఆ ఇంటికి వచ్చేసరికి అది తారుమారు చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రణాళిక ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. ఎవరి పట్ల? దేవజనుడైన మోషే పట్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఎవరి చేతులు లేవా? మరి ఏమైంది మీకు? హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఆ ఇంటిలోనికి మోషే తేబడ్డాడు. ఎక్కడ ఉండాల్సిన వాడు? బాగా ఇంకో మాట చెప్తాను వినండి. హెబ్రీల రంగు ఎలా ఉంటుందో తెలుసా? హెబ్రీల రంగు ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటారు. అంటే చాలా మృదువుగా మంచిగా గోధుమ కలరు చక్కగా ఉంటారు. కానీ ఐగుప్తీయులు ఎలా ఉంటుందో తెలుసా? కాలిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా? అట్టుంటారు. కాఫుల్లో ఉంటారు, ఉంటారు. వాళ్ళకి రంగు అంటే ఇష్టం. అందరూ అంతే నల్ల రంగుతో ఉంటారు. కానీ ఈ హెబ్రీలు చాలా ఎర్రగా తెల్లగా ఉంటారు. వెంటనే ఆ రాణి చూసినామంటే, ఇగో మగపిల్లోడా ఎవడో ప్లాన్ చేసి ఆ బాక్స్ పెట్టి పంపించారా, చంపేయండి కూడా అని అన్నారు. కానీ ఆ బాబును చూసిన వెంటనే రాణి గారు అంటే ఫరో యొక్క కుమార్తె అనుకుందంట, ఈ బాబుని నేను పెంచుకుంటాను. ఏమని ఉన్నారు? బాబుని పెంచుకుంది. నీళ్ళలో నుండి దొరికాడు కాబట్టి తన పేరు మోషే అనే పేరు పెట్టుకుంది. ఏ ఇంటిలో నుండి ఒక మరణ శాస్త్రం ప్రారంభించబడిందో అదే ఇంటి నుండి పాలు పట్టి పెంచారంటే ఎవరినే? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఇల్లు అయితే వారందరినీ చంపేయాలి అని ఆజ్ఞ పంపించిందో అదే ఇంటిలో హెబ్రీయుడు అనేటువంటి మోషే ఎదుగుతున్నాడు. పాలించి పెంచుతున్నారు. ఒక రకంగా మోషే రాజు అయ్యే స్థితిలోకి వచ్చేసాడు. సకల విద్య ఎందు ప్రవీణుడైపోయాడు. సకల
శరీర దారుణ్యాన్ని కలిగి, ఒక మంచి ఫిట్నెస్ కలిగి, పరాక్రమశాలిగా అతడు తయారైపోయాడు. ఆలోచించండి, ఎలాంటి ప్రణాళిక దేవునిది, ఎలాంటి ఉద్దేశం. ఇదంతటికీ కారణం, ఒకవేళ అదే మోషే అదే చేతిలో ఆ గుణంలో చచ్చిపోతే ఈరోజు బైబిల్ చరిత్రలో ఇశ్రాయేలు బానిసత్వం నుండి విడిపింపబడ్డారు అనేది లేనే. అదే మోషే రాణి గారి చేతిలో దొరికాడు అని ఆ సైనికులు తెలిసి చంపేస్తుంటే ఈ రోజున మోషే పేరు చరిత్ర గ్రంథంలో ఉండేది కాదు. ఒకసారి ఆలోచించండి, నీవు నేను ఇంకా బ్రతికి బట్ట కడుతున్నామంటే, నీవు నేను ఇంకా కరోనా అనే భయంకరమైన వ్యాధి నుండి తప్పింపబడ్డాము అని అంటే, నీవు నేను ఎన్నో ప్రయాణాలు చేస్తాం, ఆ ప్రయాణాలన్నింటిలో నుండి దేవుడు తప్పిస్తున్నాడు అంటే, ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో శ్రమలు, తినడానికి ఆహారం లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, ఉండడానికి నివాసం లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు. కానీ దేవుడు ఈ స్థితిలో మనం ఉంచాడు అని అంటే ఇది దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క సంకల్పం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఏ త్రుటిలోనైనా కొంచెం దేవుని యొక్క ప్రణాళిక ఆలోచన తప్పితే మనుషుడు చచ్చిపోయేవాడు. రాణి గారి ఆ చేతుల మీదుగా పెరిగాడు, రాజయ్య స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆలోచించండి, అక్కడి నుంచి ఇద్దరు మనుషులు కొట్టుకుంటే వారి మధ్యలో వ్యాజ్యం తీర్చడానికి వెళ్ళాడు. ఆ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మనిషిని చంపడం వల్ల అది ఎక్కడికి పారిపోయాడు? మిద్యానికి పారిపోయాడు. ఐగుప్తు నుంచి మిద్యానికి పారిపోయాడు. అక్కడ మామ అయిన ఇత్రో గొర్రెలను కాచుకున్నాడు. అక్కడ వివాహం చేసుకున్నాడు. సిప్పోరా అనేటువంటి స్త్రీని, ఇద్దరు పిల్లల్ని కన్నాడు. అక్కడ అలాగూ గొర్రెలు మేపుతూ గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. చూడండి జాగ్రత్తగా, ఒక నైలు నదిలో పంపబడిపోయినటువంటి వాడు, ఒకవేళ ఆ పెట్టికి ఏదైనా కొంచెం ఆ రంధ్రాలో కన్నాలో ఉన్నాయనుకో, ఆ నైలు నదిలో వెళుతున్న ఆ పొట్టులోకి నీళ్ళు వెళ్ళిపోయి అనుకో, ఆ బాబు ఏమయ్యేవాడు? అలా కూడా దేవుడు అవకాశం. అసలు చూడండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో. అలాగ నిలబెట్టాడు కనుకనే అలాగున దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం తన చొప్పున నెరవేర్చాలని అనుకున్నాడు. కాబట్టి రాజు సంస్థానంలో ఎలా ఉంటే ఎన్ని భోగాలు అనుభవించవచ్చు, అంతే కదా. రాజుగారికి ఏమైనా తక్కువ అండి? రాజుగారికి ఏమైనా కొదువా? కోరిన తిండి తినవచ్చు, అవునా? కోరిన వస్త్రాలు వేసుకోవచ్చు, అంతఃపురంలో హ్యాపీగా ఉండొచ్చు. దేవుడు ఒక మనుషుడికి నేర్పిస్తున్నటువంటి పాఠం చూడండి. నేను ఉన్న స్థితిలో ఎలా ఉండగలను తెలుసు, కానీ మోషేకు చిన్నప్పటి నుంచి ఉన్నత స్థితిలో ఎలా ఉండటమో నేర్పించాడు. సెకండ్ ఆప్షన్ ఏంటో తెలుసా? లేని స్థితిలో ఎలా ఉండాలో కూడా నేర్పించడానికి ఎక్కడ పంపించాడు? మిద్యానికి పంపించాడు. గొర్రెలు కాసు రాజుగా ఉండాల్సిన వాడు గొర్రెలు కాసుకునే పరిస్థితి అంటే ఆలోచించండి. ఇక్కడేమో దావీదునేమో గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా చేశాడు. రాజుగా అభిషేకింపబడవలసిన మోషేని గొర్రెలు కాసుకోవడానికి పంపించాడు. దేవుడిని ఎలా నేర్పించాలో, ఆయన ప్రణాళిక ఉద్దేశాలు ఎలా నెరవేర్చాలో దేవుడికి తప్ప ఎవరికి, దేవునికి స్తోత్రం కలుగుతుందా? ఆలోచించండి. ఐగుప్తులో రాజభోగం అనుభవించాల్సినటువంటి మోషే మిద్యాను వెళ్ళిపోయి గొర్రెలు కాచుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు గొర్రెలు కాచాడు. ఇక్కడ ఎవరి ప్రాయం అనుకున్నాడు? అనుకుందాం, ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాడు అనుకుందాం. ఇంకో 40 సంవత్సరాలు ఏమో గొర్రెలు కాచుకున్నాడు. అరే, రాజుగా అధిష్టానించవలసిన నేను ఏంది బతుకు, ఏంది గొర్రెలుగా అవి కొండలెక్కుతాయి, గుట్టలెక్కుతాయి, అటుపోతాయి ఇటుపోతాయి, వాటిని మేపుకోవడం నా బ్రతికేందుకు అయిపోయింది అనుకుంటున్నటువంటి స్థితి. అంటే దేవుడు ఉన్నతంగా ఉండటం ఎలాగో నేర్పిస్తాడు, లేని స్థితిలో ఎలా ఉండాలో కూడా దేవుడు నేర్పిస్తాడు. అలా నేర్పించి అనుభవించిన తరువాత దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక దర్శనం చూపిస్తున్నాడు దేవునికి, మోషేకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటి ఆ దర్శనం తెలుసా? మండుచున్న పొద, మండుచున్న పొద చూపిస్తున్నాడు. వెంటనే మోషే ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు తను పుట్టి పెరిగిన తర్వాత అలాంటిది ఎప్పుడు చూడ, గబ 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 ఆ మండుతున్న పొద దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ మండుతున్న పొదలో నుండి ఒక శబ్దం మాట్లాడుతుందంట. ఏమని? మోషే, ఇది చాలా పవిత్రమైన స్థలం,
నీవు నీ చెప్పులు విడిచి నా దగ్గరకు రా అని పిలిస్తే ఆ చెప్పులు విడిచిపెట్టి మోషే ఆ బండుచున్న పొదలోకి వెళ్ళి ఆ దగ్గర కూర్చున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎక్కడ పుట్టినటువంటి మనుషుడండి, ఎక్కడ పుట్టిన మనుషుడు? ఎప్పుడో అంటే సాతానుడు ఆలోచన తెలుసా? పురిట్లోనే చంపేయాలి, పురిట్లోనే చంపేయాలి, లేత మొక్కగా ఉండగానే చంపేయాలి. అసలు ఈ భూమి మీదకి ఊహ తెలియక ముందే మోషేని చంపేయాలి అనుకున్నాడు. ఇది సాతాను ప్రణాళిక అయితే దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. అందుకే యెషయా గ్రంథం అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. మీరేం ఆలోచిస్తారంటే ఎంతసేపు ఇహలోక సంబంధమైన ఆలోచనలే, కానీ మీ ఆలోచనల వంటివి ఆలోచనలు నావి. దేవుని ఆలోచనలు ఎప్పుడు ఉన్నతమైనవి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన ఆలోచనలు, ఆయన త్రోవలు చాలా ఉన్నతమైనవి. అవి ఊహించదని అనుకుంటున్నా అవి ఊహకు అందకుండా ఉన్నాయి. మోషే అలాగే జరిగింది. ఊహించారా ఎవరైనా? ఆ గుడారంలో చచ్చిపోతాడేమనుకున్నారు, కానీ చాలా తెలివిగా మిరియాము తన తమ్ముడిని తప్పించింది. చాలా తెలివిగా రాణిగారి దగ్గరికి పంపించేసింది. ఇంకో గొప్ప విషయం తెలుసా? రాణిగారి దగ్గరికి మోషే వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆమెకేమో వివాహం అవ్వాలా, పిల్లవాడికేమో పాలించి పెంచాలా, ఏం చేయాలా? పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట మిరియాం. ఎక్కడికి? ఆ రాణిగారి దగ్గర. అమ్మా ఓ మీకు ఒక బాబు దొరికినట్టున్నాడుగా, ఆ బాబుకి పాలు ఇవ్వడానికి నేను ఒక పని మనిషిని తీసుకురా. చాలా మంది పిల్లలు చచ్చిపోయి ఉన్నారు. ఒక దాదిని ఆ పిల్లడి దగ్గర తీసుకొస్తా. ఎవరు తీసుకొచ్చిందో తెలుసా? కన్న తల్లిని తీసుకొచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ తల్లే మోషే దగ్గరకు రాబడింది. అదే పాలిచ్చి పెంచారు. అదే సంస్థానంలో మోషే పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఇక్కడ 40, అరణ్యంలో ఒక 40. చక్కగా స్థితిగతులను తెలుసుకున్నాడు మోషే. ఉన్నత స్థితిలో ఎలా ఉండాలో తెలుసు, లేని స్థితిలో ఎలా ఉండాలో తెలుసు. అనుభవాలు ఏమి నేర్పిస్తాయో తెలుసా? గుణపాఠాలు నేర్పిస్తాయి. అర్థమవుతుందా? అనుభవాలు గుణపాఠాలు. చాలాసార్లు మనం అంటాం, ఏమండి మీ అనుభవాలు చెప్పండి అండి, మీకున్న లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అండి అని అంటే వాళ్ళు చెప్తారు ఆ వయసులో, అబ్బో మా వయసులో మేము అలా ఉన్నాం, ఎలా ఉన్నాం, అలా చేసాం. అవన్నీ మనకేంటి? గుణపాఠాలు. టీచర్ గారు చెప్తారు చాలా గుణపాఠాలు. అవి మనం నేర్చుకుంటే బాగుపడతాం, నేర్చుకోకపోతే సంకనాకి పోతాం. అర్థమవుతుందా? ఎప్పుడు ఎవరు ఎలా చెప్పినా వినాలి. దేవుడు ఆ పొదలో నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇదిగో 430 సంవత్సరాల నుంచి నా ప్రజలు వినాలి, నా ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతున్నారయ్యా, చాలా వేదన పడుతున్నారు, వెళ్ళి వాళ్ళ బయటకు తీసుకురావాలి. ఒక్కసారిగా మోషే గుండెలు ఏమైందో తెలుసా? పెద్ద బండరాయి పడినట్టు పడిపోయింది. ఎందుకని? ఆ ఐగుప్తులో ఒకటి చంపి మట్టిలో పాతిపెట్టి వచ్చాడు అయ్యగారు. మరి ఆ చంపేసిన స్థలానికి మళ్ళీ వెళ్ళమంటే భయం కదా? నేనల్లా, నా వల్ల కాదు. ఎన్ని సాగులు చెప్తాడో తెలుసా? అక్కడ నేను నడుతానయ్యా, మాట్లాడలేనయ్యా, నాకు మాట్లాడటం చేతనయ్యా, నా వల్ల కాదయ్యా అని ఎన్నో రకాలుగా మనం చెప్తానే సాగులు. కడుపులో నొప్పని, ఒంట్లో నొప్పని, తలకాయ నొప్పని, ఎన్ని చెప్తాను చూసారా? ఎన్ని సాగులే. ఎందుకు? చదువుకోవాలని, తప్పించుకోవాలని. ఆ సాగులు అక్కడి నుంచే అలవాటు అయిపోయింది మనకి. ఆయన అలాగే చెప్పాడు. దేవుడు ఒక ప్రణాళిక, ఆలోచన, ఉద్దేశాన్ని కలిగి ఒక భారాన్ని, బాధ్యతను నీకు అప్పగిస్తే నువ్వు సాగులేమి తప్పించుకుంటే ఏమవుతావు? డాక్టర్ గారి దగ్గర ఏమైనా రోగం దాచేవనుకో ఎవరికి నష్టం? అంతేగా. ఎవరెవరి దగ్గర ఏమేమి దాయకూడదు? డాక్టర్ గారి దగ్గర రోగం దాయకూడదు, దేవుడి దగ్గర పాపాలు దాయకూడదు. అదవుతుందా? డాక్టర్ దగ్గర రోగం దాస్తే మనకే ఇబ్బంది, దేవుడి దగ్గర పాపాలు దాస్తే మరణానికి పోతాం, శాపానికి గురవుతాం, అగ్నిగుణంలో పడిపోతాం. ఈ రెండింటి భయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు డాక్టర్లే అంటారు, అమ్మా మా ప్రయత్నాలు మేము చేసాం, ఏదైనా ఉంటే అంతేగా, ఏదైనా ఉంటే దేవుడు దయ్యే. నేను బాబుని చూడడానికి వెళ్ళాను, డెన్నిస్ అని, మా బాబు గారి తమ్ముడు కొడుకు. ఐసీయూలో వెంటిలేటర్లోకి వెళ్ళిపోయాడు, ముక్కులో ట్యూబేశారు. వాడు నేను కొన్నిసార్లు చూశాను, ఎంత చక్కగా మంచిగా ఉండేవాడు, అల్లరిగా అటువరికి యాక్టివ్గా ఉండే పర్సన్. చక్కగా అంటే హైపర్ యాక్టివ్ అనమాట. యాక్టివ్ ఒకటే,
వీడికి హైపర్ యాక్టివ్. భూమి మీద నడిచే పద్ధతి అంతా పరుగుల మీద ఉండేవాడు. అలాంటి వాడు ఎంత నీరసన సత్తులోకి వెళ్ళిపోయాడు కదా సార్. పాపం కాళ్ళు చేతులు ఎంత అయిపోయింది, సన్నగా అయిపోయింది. నిన్న అక్కతో మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాట అది, అమ్మ మా ప్రయత్నాలన్నీ మేము చేసాం, హయ్యర్ మెడిసిన్ అంతా ఇచ్చాం, ఇక ఏదైనా బ్రతికి బట్టగట్టాలి అంటే అది దేవుని యొక్క దయ అన్నారంట. నిజమే, మనుష్యుల మీద ఏముండాలో తెలుసా? చెప్పాలి, ఏముండాలి? దేవుని దయ ఖచ్చితంగా ఉండాలి. మోషే మీద దేవుని దయ అలాగే ఉంది. అక్కడ 40 సంవత్సరాలు బ్రతికాడు, ఎక్కడో 40 సంవత్సరాలు పాఠాన్ని నేర్చుకొని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే దేవుడు ఒక బాధ్యతను తన మీద పెట్టాడు. నానా వెళ్ళు, ఆ ఐగుప్తుకు వెళ్ళు, అక్కడ నా ప్రజలు నశించిపోతున్నారు, ఇప్పటికీ వారు చాలా బానిస బ్రతుకులో ఉన్నారు, బయటకు తీసుకురావాలి ఎలాగైనా, నేను నీకు తోడంటాను. నీకు ఎవరు వారు అడిగితే నేనేం చెప్పాలయ్యా? నేను ఉన్నవాడను, నువ్వాడనైనా, నా పేరు అదే చెప్పు. ఎవరో తెలుసుకుంటారయ్యా, అలాగే నువ్వు అంటే ఏంటో తెలియదయ్యా, నేనేంటో చూపిస్తా, ఐగుప్తులకి నేనేంటో చూపిస్తా, నువ్వు వెళ్ళు అని మోషేను మరలా ఐగుప్తుకి పంపించాడు. ఎవరో అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే ఫరోతో మాట్లాడుతున్నాడు. ఫరో, నువ్వెవరో? మోషే. ఒకప్పుడు ఒక మనిషిని చంపి పారిపోయావు, నువ్వు, నీకు జైలు శిక్ష అయ్యాలి, నేను శిక్షించాలి. ఆ శిక్షలో అవన్నీ తర్వాత సంగతే. ఇదిగో నీ చేతిలో 430 సంవత్సరాలు వెట్టి చాకరీ చేత నలిగిపోతున్న ప్రజలు నా దేవునికి ఎవరా దేవుడు? హూ ఇస్ గాడ్? ఎవరా దేవుడు అని అడుగుతున్నాడు ఆ ఐగుప్తు రాజు. నా దేవుడి పేరు తెలుసా? ఉన్నవాడు, నువ్వాడు. అలా ఏం కుదరదు, మేము పంపించాం, మాకు ఆ ప్రజలు కావాలి. పంపించవా? అక్కడ చేశాడంట మోషే ఎన్ని అద్భుతాలు, అద్భుతాలు. దిమ్మ తిరిగిపోయింది ఐగుప్తులకి. మన మధ్యలో ఉన్నవాడే కదరా, మనతో పెరిగినాడే కదరా. ఏమైనా ఈ మనుషుడికి ఏమై అద్భుతాలు, కర్ర తీసుకెళ్ళి నదిలో పెడితే ఆ నది నీరంతా రక్తముగా మారిపోయింది. అదే చిన్న ప్రార్థన చేస్తే కప్పలన్నీ ఇంటి మీద బొద్దింకలు దిగిపోయినాయి, తల్లిండా పేరు వచ్చేసింది, చిన్న చీకట్లో 3 రోజులు కూర్చున్నారు. ఓరి నాయను, కర్రలు పామైపోతున్నాయి, మళ్ళా పట్టుకుంటే కర్రలు అయిపోతున్నాయి. ఏమిటిదే? వీరి దేవుడు మామూలు దేవుడు. ఇక అద్భుతాలన్నింటిలో ఆఖరి అద్భుతం ఏంటి తెలుసా? ఐగుప్తీల తొలిచూలు పిల్లలందరూ, ఫరో కుమారుడు కూడా చచ్చిపోయాడంట. అప్పుడు భయం వచ్చింది ఫరోకి. అమ్మో, మోషే నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు, పంపించాడు అందరూ ఇమీడియట్లీ. కానీ ఆ బానిస బ్రతుకులో ఉన్న వారందరూ కూడా పంపించారు. ఎంతమంది? 6 లక్షల మంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, అదే గుడారంలో మోషే చచ్చిపోతే, అదే నైలు నదిలో మోషే చచ్చిపోతే, అదే ఐగుప్తుని చంపినప్పుడే మోషే చచ్చిపోతే, ఈ బానిస బ్రతుకులో ఉన్న వారు బయటకు వచ్చేవాళ్ళా? దేవుని బిడ్డ, నీ పట్ల నా పట్ల దేవుని ప్రణాళిక ఇప్పుడు చెప్పడం ఉందా లేదా? ఆఖరి మాట చెప్తున్న, జాగ్రత్తగా వినండి. ఇక వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ సేనలన్నీ బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారంట. ఎక్కడ వచ్చారు వాళ్ళు? ఐగుప్తుని విడిచిపెట్టి ఆ దేశం ఎప్పుడైతే దాటారో ఇక ఆ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అప్పుడు దాకా వెట్టి చాకిరీ చేసే పని లేదు, ఆ బాధలన్నీ పోయింది అని చాలా సంతోషంగా ఎదురుకు నడుచుకుంటూ వెళ్ళిపోయేసరికి ఒక ఎర్ర సముద్రం ఎదురైందంట. అర్రే, ఆ ప్రజలందరూ ఏమవుతే మనకి పని చేసేవాడు ఎవరు? కాళ్ళు నొక్కేది ఎవరు? చేతులు నొక్కేది ఎవరు? ఇంట్లో వంట చేసేది ఎవరు అని ఫరో సైన్యం, ఆ ఫరో ఇంటి వాళ్ళందరూ మరలా ఇశ్రాయేలు అందరినీ తీసుకొచ్చేయడానికి వాళ్ళందరూ రథాలతో వస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎదలేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. వీళ్ళు ఎక్కడున్నారు? అది ఎదో చూస్తేనేమో నుయ్యి, వెనక చూస్తేనేమో. ఇప్పుడు ఎందులో పడాలి వీళ్ళు? ఇక అప్పుడు లేచారు ప్రజలంతా ఎవరి మీద? 10 అద్భుతాలు చేసినట్టు కళ్ళు పోయిందా? అప్పుడు దా బయట తీసుకొచ్చినంతసేపు మోషే దేవుడు గొప్ప, మోషే దేవ నాయకుడు అని అరిశారుగా. అక్కడికి వచ్చేసరికి, ఏమయ్యా మమ్మల్ని సముద్రంలో సంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో మేము ఏం తిన్నాం తెలుసా? దోసకాయలు తిన్నాం, బెండకాయలు తిన్నాం, నిమ్మకాయలు తిన్నారు. ఏం తినలేదు, అంత పచ్చగడ్డే. అసలు ఆకలి తింటే అక్కడ పనే తప్ప తిండేదండి.
అలాంటి బానిస బ్రతుకులో బయటికి తీసుకుని ఊరికే దేవుడు ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళ భక్తి ఎంతవరకు చిన్న టెస్ట్, అది చిన్న టెస్ట్. ఆ మాట చదివితే మీకు ఆ సమయంలో దేవుడు ముందుకెళ్ళిపోతున్నా, అమ్మగారు మళ్ళీ వెళ్ళాలి. నేను చెప్తున్నా, ఊరకే నిలుచుండి చూడండి అన్నాడు ఆ మాట. ఏమన్నాడండి దేవుడు? శాంపిల్ ఊరికే నుంచొని చూడు, ఏం జరగబోద్దు, ఏం జరగబోద్ది. అక్కడ పదద్భుతాలు చేసావంటే వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి చేసావు. ఇప్పుడేమో అక్కడ సైన్యం వచ్చేస్తుంది, వీళ్ళందరూ నా మీద పడిపోతున్నారు, ఏళ్ళ చేతిలో సావాలా చెప్పండి? వెనకాల వచ్చే సైన్యం చేతిలో సావాలా, ఎదురున్న సముద్రంలో దూకి సావాలా? ఎలా నేను చచ్చిపోవాలి? వీళ్ళందరూ ఒక్క మీదకి నా మీదకి లభిస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో మెల్లని స్వరంతో. ఏమన్నా తెలుసా? మోషే, నీ చేతిలో ఏముంది? ఏముందయ్యా? 80 సంవత్సరాలు వచ్చినాయి కదా నాకు, ఇక కర్రే ఉంది. ఆ కర్ర ఒక్కసారి సముద్రం వైపు చాపు. బా, ఊరికి చిన్న మాట ఏదో చెప్పాడు, కూర్చోమా అన్నది ఈజీగా సాపు అన్నాడంట. అలా మోషే కర్ర చాపిన వెంటనే అద్భుతం చూడండి, ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయి ఏక రాశిగా గోడ ఉంది కదా, ఆ గోడ ఎలా ఉందో సముద్రం అలా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూస్తున్న మోషే, అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా పెద్ద కేకలు వేస్తూ యెహోవా దేవుని స్తుతిస్తున్నాయి. మీకు నోరు లేవడానికి మీరు స్తుతించట్లేదు. ఆ అద్భుతాన్ని చూసిన దేవుని ప్రజలందరూ దేవుని గట్టిగా స్తుతిస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి చెప్పడానికి కూడా రాట్లా, నేను ఎంత గట్టిగా ఇచ్చిన అంటే నేను చూడలేదుగా, మాకు తెలియదుగా అంటున్నారు కదా. అట్లాంటి సముద్రం దగ్గర నిలబెట్టాలి మిమ్మల్ని. ఆ సముద్రం ఏక రాశిగా నిలబడిపోతే ఆ తిమింగలాలు, షార్పులు, బొచ్చులు, రొయ్యలు అన్ని ఆ నీడలో తిరుగుతాం. వాళ్ళందరూ అలాగే మీరు 10 కమాండ్మెంట్స్ సినిమా చూస్తే అందులో చూపిస్తాడు. ఆ నది దాకా వచ్చి ఆడదాకా వచ్చి చేపలు వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఫిష్ మ్యూజియం అనే దానికి వెళితే అక్కడ ఒక వాటర్లో పెట్టి మనుషులు లోపల నుంచి నడిచేటట్టు చేస్తారు. అవన్నీ తిరుగుతూనే ఉంటాయి చేపలన్నీ, కానీ మనం పట్టుకోవడానికి ఉండదు. ఒక షెడ్ లాంటిది. అలాగున్నా ఏకరాశిగా నిలబడిపోయిన ఆరిన నేల మీద, ఇప్పుడు ఆరిపోతే నేల ఉందో అలాంటి నేల మీద ఎంతమంది నడిచారంట? 6 లక్షల మంది ఆ సముద్రం దాటే వరకు ఆ నీళ్లను దేవుడు అలాగూ నిలిపేశాడు. వెనకొస్తున్న సైన్యానికి సౌండ్ ఏంటి? వీళ్ళు మాట్లాడట్లా. వీళ్ళందరేమో ఆశ్చర్యంలో మునిగిపోయారు. వెనకాల సైన్యం వస్తున్న విషయం మర్చిపోయారు. ఇక దిక్కులు చూసుకుంటా, అటు ఇటు చూసుకుంటా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆఖరి ఇశ్రాయేలీయుడు ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం అవతలైతే దాటిపోయాడో మోషే చివరిలో నిలబడి అన్నాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరణాన్ని చేయి వెనక కూర్చో. ఆహా, ఆరిన నేలగా ఉంది, సముద్రం ఏమో నిలిచిపోయింది. ఓహో, సరే భలే బాగుంది అనుకోండి. ఆయన నడుతున్నారు, మా ఎంత దూరం వెళ్తారో, మనం రథముల మీద ఉన్నాం, గుర్రాల మీద ఉన్నాం అనుకుని ఐగుప్తీయులు కూడా ఆ ఎర్ర సముద్రంలో మధ్యకు వచ్చేసారంట. ఎక్కడికి వచ్చారు? మధ్యలో వచ్చేసారు వాళ్ళ. ఇక ఆఖరి చివరి సైనికుడు వరకు ఆ నదిలోకి వచ్చారు. వీళ్ళు గట్టెక్కారు, వాళ్ళు కరెక్టే సముద్రం ఉన్నారు. మోషేతో దేవుడు మరలా ఒక్కసారి టర్న్ బ్యాక్, ఒకసారి తిరిగి సముద్రం వైపు చూడు. ఆ సముద్రం ఏమైపోయింది? కలిసిపోయింది. ఐగుప్తుడు అనేవాడు ఒక్కడు కూడా బ్రతికి లేడు. ఒకటే చప్పట్లు దేవునికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు సూర్యకార్యాలు చేయగలిగిన వాడు. ఆయన ప్రణాళిక ఉంటే, ఆయన సంకల్పం ఉంటే, ఆయన ఉద్దేశం ఉంటే దేవుడు పెంట కుప్ప మీద నుండి కూడా పేదలను పైకెత్తగలిగిన వాడు. హల్లెలూయా. ఎప్పుడో పురిట్లోనే చంపేద్దాం అనుకున్నాడు సాతానుడు మోషే. కానీ దేవుడు ప్రణాళిక మోషే పట్ల ఉండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 లక్షల కాల్వలాన్ని దాటించాడు నాయకుడిగా ఉండి. ఇది దేవుడి యొక్క సంకల్పం. దేవుని బిడ్డ, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నా వల్ల ఏమవుతులే, నేనేం చేయగలుగుతానులే, నేనెంత అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు చెత్తను చేయడండి, ప్రయోజకులు చేస్తాడు. ఆ ప్రయోజకులు అవ్వాలి అంటే దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట విని ఆయనకు మనం చెవియొగ్గాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన ఏమైతే మాట్లాడుతున్నా ఆ మాటలు మనం పెడచెవిని పెట్టకుండా మన హృదయంలో వాటిని దాచుకున్నట్లయితే
అయితే దేవుడి ఉద్దేశాలను మన పట్ల నెరవేరుస్తాడు. ఆలోచించండి, ఒక సేవా జీవితం కాకుండా జాబులు చేసుకుంటూ ఏదో చేసుకుంటూ మనం బ్రతకలేమా? బ్రతకచ్చు. కానీ ఎందుకు భారం బాధ్యత దేవుడు ఇచ్చాడంటే ఒక సమర్పణ ఒక కట్టుబడి అయినటువంటి భక్తి జీవితంలోనికి నడిపిస్తుంది. మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం మన పట్ల ఎప్పుడూ ఉంటుంది. కానీ దాన్ని మనం తెలుసుకోగలగాలి. సడన్గా ఏ కారు, ఏ బస్సు, ఏ లారీ మీద వచ్చిందనుకో, త్రుటిలో మనం తప్పించబడ్డాం. కారణం ఏంటి? ఎంతమంది బస్సు కింద పడిన వాళ్ళు లేరు, లారీ కింద పడిన వాళ్ళు లేరు, అరే బైక్ మీద ఎంత చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, సైకిల్ దొక్కుంటూ వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరు, చిన్న పిల్లలు ఎంతమంది చచ్చిపోవడం. స్కూల్ డ్రైవర్ చూసుకోకుండా పాప బస్సు దిగి బస్సు ఎదురు నుంచి రోడ్డు దాటుతుందంట. ఈ డ్రైవర్ కనపడక పాప మీద నుంచి బస్సు ఎక్కిచ్చేశారు. చిన్న పాప ఎదురు నుంచి డోర్ నుంచి దిగి ఆ బస్సు దాటుకుని అట్లా వెళ్దాం అనుకుందాం ఇంటికి. అట్లా దాటి వస్తుంది, ఆ పాప దిగిపోయింది కదా అని వాడు వెనక నుంచి వెళ్తున్నా పిల్లలు అనుకున్నాడు. కానీ పిల్ల ఎదురు నుంచి వచ్చింది, బస్సు ఎక్కేసింది, త్రుటిలో ప్రాణం పోయింది. ఆలోచించండి, చిన్న లేత మొగ్గలుగా ఉన్న ప్రాణాలే పురిట్లోనే చచ్చిపోతున్నారు. కానీ ఈ రోజున దేవుడు మనకు ఒక ఆయుష్ ఇచ్చి, ఒక ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆలోచించండి, ఇంత జీవితాన్ని దేవుడు ఇస్తే మరి దేవుడిని మనం ఏం చేస్తాం? ఒక మోషేనే కాదు, దేవుడికి ఎదురు తిరిగిన యోనాను కూడా దేవుడు మాట వినేటట్లుగా చేసి పంపించాడు నినివే పట్టణానికి. ప్రకటించమన్నాడు సువార్తను. ఒక్క ప్రసంగంలో వరల్డ్ రికార్డ్ అనమాట. 1,25,000 మంది రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే యోనా వెళ్ళకపోతే, కానీ బుద్ధి వచ్చేటట్లు చేశాడు దేవుడు. 3 రోజులు శాప గర్భంలో పెట్టాడంట. అప్పుడు కానీ అయ్యేది స్పృహలోకి రాలా. ఎత్తి సముద్రం నన్నే పడైంది అన్నాడు. మాట లేకపోతే అంతే, ఎత్తి నేడకేసి కొడతాడు దేవుడు కూడా. వినాలా, దేవుడి మాట వినాలా. వినకపోతే ఖచ్చితంగా దెబ్బతింటాం. ఎప్పటికైనా సమయం మించిపోలేదు దేవుని బిడ్డలారా. నీ పట్ల, నా పట్ల దేవుని ప్రణాళిక ఉంది. దానికి లోబడాలి. ఆ సంకల్పం ఏంటో తెలుసుకోవాలి. నేనేం చేయగలలే, నా వల్ల ఏమవుతుందిలే, అనుకుంటే అలాగే ఉండిపోతాం. మోషే సేమ్ అలాగే ఉండిపోవాలనుకున్నాడు. కానీ మోషే జీవితాన్నే దేవుడు మార్చాడా లేదా? ఈ రోజున ఈ చరిత్ర గ్రంథంలో అతని పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది అంటే కారణం దేవుడు మార్చాడంటే. మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయనకు లోబడినప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు జీవితం అద్భుతంగా దేవుడు రూపురేఖల్ని మార్చేస్తాడు. చూడండి, నిన్న మొన్న ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? దేవుడికి లోబడి వారిని దేవుడు అంచులుగా అభివృద్ధి చేస్తున్నాడు. మరి మనం ఎందుకు ఇట్లాగే ఉన్నాం? ఎక్కడేసావు గొంగలే, నువ్వు ఎక్కడేమన్నావయ్యా అక్కడే చేసావు. ఇక దానికి ఎదుగుబడి ఉండదు. అట్లా ఉండకూడదు. మనం ఎదగాలి, 10 మందితో పరిచయం చేసుకోవాలి, 10 మందిని మంచి చేసుకోవాలి, 10 మంది దగ్గరికి వెళ్ళాలి, 10 మందితో మాట్లాడాలా, సంఘాన్ని కట్టాలా, అనేకులకు సువార్త ప్రకటించాలా. ఇది మన భారం, మన బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించునుగాక.